నెక్స్ట్ యువత భవిష్యత్తుకు టాప్ ప్రియారిటీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరికి అందరికి సేమ్ స్టేట్మెంట్. ఇంకా ఎవరు చెప్పినా, ఈయన చెప్పినా, ఆయన చెప్పినా అందరి సేమ్ స్టేట్మెంట్ కనిపిస్తున్నాయి. ఇక నీట్ 2024 పేపర్ లీక్ నిందితుడికి క్లీన్ చిట్ అట. సంజీవ్ ముఖియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న సిబిఐ అట. సో ఇది గతంలో ఎవరైతే పేపర్ లీక్ చేసారో 2024లో వారికి క్లీన్ చిట్ వచ్చిందంట, ఆధారాలు లేవని. మరి ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో కూడా మనకు అట్లే వస్తే మళ్ళా కూడా వ్యతిరేకత వస్తుంది, యువత నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు. ఇంకా మేజర్ డెవలప్మెంట్ ఇదే. వాంగ్చుక్ దీక్ష విరమించిండు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ 26 రోజులుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్షను గురువారం అర్ధరాత్రి విరమించింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో జ్యూస్ తాగి ఆయన దీక్షను ముగించారని చెప్పేసి వార్త. సో ఇది మరి వాంగ్చుక్ దాదాపు 26 రోజులుగా కొనసాగిస్తున్నారు దీక్షను. ఆనాడు ఇప్పుడు ఈ సిజేపీ పార్టీలో ఉన్న ఈ అభిజిత్ దీప్ క్యాండిడేట్ వాస్తవానికి అసమర్థుడు. సరే, వెబ్సైట్ తనది కావచ్చు, వెబ్సైట్ చేసింది కావచ్చు, ఈ మూమెంట్కి ఇనిషియల్ పాయింట్ తన కావచ్చు. కానీ ఇలా వచ్చిన సక్సెస్, లేదంటే ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఈ రిజల్ట్కి కారణం మాత్రం వాంగ్చుక్. దాంట్లో బేషరతుగా చెప్పాలి. 26 రోజులు ఏమంటారు అరెస్టులు చేసినా, దీక్షా శిబిరం నుంచి ఎత్తుకెళ్ళినా, ఏం చేసినా ఆపకుండా 26 రోజులు నిలబడ్డాడు. ప్రాణం పోతుంది, ఈ రోజు పోతుంది, రేపు ప్రాణం పోతుంది, వార్తలు కూడా చదివినాం మనం. సో ఖచ్చితంగా ఈయనకు ఈ దేశంలో ఉన్న యువత కానీ, ఇలాంటి నీట్ పేపర్లో ఎవరైతే పేపర్ లీక్ అయ్యి బాధితులు కావారో వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. సో ఈయన దీక్ష విరమించిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మింగుడు వాడతలేదు, ఏం చేయాలి? ఇప్పుడు దీక్ష విరమించిండు, ఇదంతా దేశం మొత్తం చూసింది. ఇప్పుడు వాంగ్చుక్ అన్నట దీక్ష విరమిస్తే ఎవరికి నష్టం? కేంద్రంలో ప్రభుత్వానికి లాభమే, యువతకు లాభమే, ఆయనకు అంతో ఇంతో మంచి పేరు వచ్చింది, దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని కదిలించని చెప్పేసి. ఇంకా ఈ ఉద్యమం దాదాపుగా ఎండ్ అయినట్లు లెక్క. అంటే అలా మొదలుపెట్టిన లక్ష్యాలు ఏదునో ఆ లక్ష్యాలని చేరువవుతుంది. వాళ్ళు మొదలుపెట్టిన లక్ష్యాలని చేరువైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ ఉండదు. ఉన్నప్పుడు ఏంది, ఇంకో ఇట్లా కాంగ్రెస్ పార్టీలో పాపం నిద్రపడ్డామట. వీళ్ళు పానకంలో ఇప్పుడు లెక్క వచ్చారు. నిన్ననో మన నుంచో వస్తుంది వీళ్ళ వార్తల్లో. వీళ్ళకు పేపర్లు ఉన్నాయి, వీళ్ళ పేపర్లలో పెద్ద పెద్ద ఐటెంలు వేసి రాస్తుంది. కానీ వీళ్ళ పాత్ర ఎంత? ఈ యువత చేసిన పోవడం వీళ్ళ పాత్ర ఎంత అంటే నాట్ 1% కూడా కాదు. వీళ్ళు క్రెడిట్ చోరీకి వచ్చారు, ఓటు చోరీ కాదు, క్రెడిట్ చోరీ. సిజేపీ చేసిన పోరాటాన్ని, లేదంటే యువత చేసిన పోరాటాన్ని, వాళ్ళ క్రెడిట్ను దొంగిలించేందుకు వచ్చిన దొంగలు కాంగ్రెస్ వాళ్ళు. లేదంటే ఈ వాంగ్చుక్ అనడానికి చేసిన పోరాటాన్ని దొంగిలించడానికి వచ్చిన దొంగలు కాంగ్రెస్ వాళ్ళు.